స్వీయ రక్షణ, మనల్ని మనం కాపాడుకోవడం, ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ కదా. ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఈ కొత్త చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోవడం మనందరికీ అవసరం. సరే, ఈరోజు మనం బిఎన్ఎస్ సెక్షన్ 39 గురించి వివరంగా మాట్లాడుకుందాం. అంటే ప్రాణహాని లేని దాడుల నుండి మనల్ని మనం ఎలా, ఎంతవరకు రక్షించుకోవచ్చు చెప్పే సెక్షన్ అన్నమాట. ఈ విశ్లేషణను ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. అనుకుందాం, ఎవరైనా మనపై దాడి చేశారు, కాని వాళ్ల దగ్గర కత్తి, గన్ లాంటి ప్రాణాంతక ఆయుధాలే లేవు. అలాంటి సిచ్యుయేషన్లో చట్టం మనకేం హక్కులిచ్చింది, మనం ఎంతవరకు రియాక్ట్ అవ్వచ్చు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఇవాల్టి చర్చ మొత్తం తిరుగుతుంది. సెక్షన్ 39 చెప్పే అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దాడి చేసిన వాళ్లకు హాని కలిగించవచ్చు, కాని వాళ్ల ప్రాణం తీసే హక్కు మాత్రం మనకు లేదు. ఇది నాన్ లీథల్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే దాదాపు అంతా అర్థమైనట్టే. అయితే ఈ హక్కు వెనుక ఒక ముఖ్యమైన సూత్రముంది. దాన్ని ఫోర్స్ ల్యాడర్ అంటారు. అంటే శక్తి యొక్క నిచ్చెన అన్నమాట. మనమీద జరిగిన దాడి ఏ స్థాయిలో ఉందో మనం కూడా అదే స్థాయి బలాన్ని ఉపయోగించాలి, అంతకు మించి కాదు. చట్టమేం చెబుతోందో చూద్దాం. సెక్షన్ 38లో చెప్పినట్టుగా ప్రాణాపాయం, రేప్ లాంటి తీవ్రమైన ముప్పులు లేనప్పుడు ఈ సెక్షన్ 39 వర్తిస్తుంది. దీని ప్రకారం దాడి చేసిన వ్యక్తి ప్రాణానికి హాని కలగకుండా ఆ దాడిని ఆపడానికి అవసరమైనంత గాయపరచవచ్చు. అయితే సెక్షన్ 37లో చెప్పిన కొన్ని పరిమితులు, అంటే పబ్లిక్ సర్వెంట్స్ విషయంలో ఉండేవి, ఎప్పుడూ వర్తిస్తాయన్నది మర్చిపోకూడదు. సో సింపుల్గా చెప్పాలంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, దాడి చేసిన వాళ్ల ప్రాణం తీయకూడదు, కానీ వాళ్లని ఆపడానికి అవసరమెంత గాయపరచవచ్చు. ఇక్కడే మూడో పాయింట్ వస్తుంది. మనం వాడే ఫోర్స్ మనపై జరిగిన దాడికి ప్రపోర్షనల్గా, అంటే సరిపోయేంతగా ఉండాలి. చివరగా సెక్షన్ 37లో చెప్పిన జనరల్ లిమిట్స్ ఎప్పుడూ అప్లై అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండు సెక్షన్ల మధ్య తేడా ఏంటో ఈ టేబుల్ చాలా క్లియర్గా చూపిస్తుంది. సెక్షన్ 38 అనేది ప్రాణాపాయం ఉన్న సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. అక్కడ అవసరమైతే ప్రాణాంతక శక్తిని కూడా ఉపయోగించొచ్చు. కాని సెక్షన్ 39 కేవలం చిన్నపాటి దాడులకు మాత్రమే. ఇక్కడ ప్రాణాంతకం కాని శక్తిని మాత్రమే వాడటానికి పర్మిషనుంది. చట్టం ఈ రెండిటి మధ్య చాలా స్పష్టమైన గీట గీసింది. ఈ ఫోర్స్ ల్యాడర్ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మనపై జరుగుతున్న దాడిని అంచనా వెయ్యాలి. అది కేవలం ఒక చెంపదెబ్బ లేదా తోపులాటలాంటిదా? సరే, ఇక సెకండ్ స్టెప్, దానికి తగిన బలాన్ని మాత్రమే ప్రయోగించాలి. అంటే ఆ దాడిని ఆపడానికి ఎంత అవసరమో అంతే, అంతకు మించి కాదు. ఇదంతా థియరీలా ఉంది కదా. ఒక చిన్న కథతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ రామయ్య దగ్గరకొచ్చి, రామయ్య, వాడు నిన్న నన్ను కొట్టాడు అని చెప్తున్నాడు. ఇది మనం చాలాసార్లు వినే మామూలు గొడవ. అప్పుడు రామయ్య ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడు. కాని వాడి దగ్గర కత్తిగట్రా ఏమీ లేదు కదా, నీ ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా. చూడండి, ఈ ఒక్క ప్రశ్నతో ఏ సెక్షన్ అప్లై అవుతుందో తెలిసిపోతుంది. దానికి సురేష్ చాలా క్లియర్గా చట్టప్రకారం సరైన సమాధానం చెప్పాడు. నిజమే, అందుకే వాడి ప్రాణం తీసే రైట్ నాకు లేదు, కాని వాడి దాడిని ఆపడానికి, అవసరమైతే వాణ్ణి గాయపరచడానికి చట్టం నాకు హక్కు ఇచ్చింది. చూసారా, ఈ కథలో పాయింటేంటి? దాడి జరిగింది కరెక్టే, కాని ప్రాణానికి ప్రమాదం లేదు. అందుకే ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 39 వర్తిస్తుంది. ఎంత సింపుల్గా ఉందో కదా. ఓకే, ఇప్పుడు మరికొన్ని క్లియర్ రూల్స్ చూద్దాం. ఏది చెయ్యొచ్చు, ఏది అస్సలు చెయ్యకూడదు అనే విషయాలని మరింత స్పష్టంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకుందాం. సరే, సెక్షన్ 39 ప్రకారం మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, మన శరీరానికి హాని జరుగుతూ ఉండాలి. 2, ఆ ప్రమాదం ప్రాణాంతకమైనది కాకూడదు. 3, మన రక్షణ చర్య వెంటనే అవసరమై ఉండాలి. 4, మనం కలిగించే హాని మరణానికి దారితీయకూడదు. 5, సెక్షన్ 37 పరిమితుల్ని గౌరవించాలి. అదే సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. దాడి చేసిన వాళ్లని చంపడం కుదరదు. కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు మితిమీరిన హింసకు పాల్పడకూడదు. ప్రమాదం ఆగిపోయిన తర్వాత కూడా వెళ్లి కొట్టడం చట్టవిరుద్ధం.
ముఖ్యంగా వాడికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశ్యంతో కాదు, కేవలం మనల్ని మనం కాపాడుకోవడానికే చర్యలు తీసుకోవాలి. మన లక్ష్యం ప్రమాదాన్ని ఆపడం, దాన్ని పెంచడం కాదు. చాలామందికి ఒక డౌటొస్తుంది, పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి ఏంటి తేడా అని. ఇక్కడ చూస్తే పాత ఐపీసీ సెక్షన్ 101, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 39, రెండింటిలో ఉన్న మ్యాటర్, లాజిక్ అన్నీ ఒక్కటే. ఇది జస్ట్ రీనంబరింగ్ మాత్రమే. చట్టం యొక్క ఉద్దేశంలో ఎలాంటి మార్పు లేదు. సరే, పుస్తకాల్లో చట్టం ఇలా ఉంది. మరి రియల్ లైఫ్లో పోలీసులు, కోర్టులు దీన్ని ఎలా చూస్తాయి? ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? పోలీసులు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కేసొచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెక్ చేస్తారు. అసలు దాడి ఎలా జరిగింది, ఆయుధాలు వాడారా, ఇద్దరికీ ఎంత తీవ్రంగా గాయాలయ్యాయి, ముఖ్యంగా ప్రమాదం ఆగిపోయాక కూడా దాడి చేశారా. ఒకవేళ మరణం సంభవిస్తే అప్పుడు సెక్షన్ 39 డిఫెన్స్ పనిచెయ్యదు. ఇది చాలా క్లియర్. ఇక కోర్టు విషయానికి వస్తే వాళ్ళు ఇంకాస్త లోతుగా ఆలోచిస్తారు. డిఫెన్స్ తీసుకున్న వ్యక్తికి నిజంగా ప్రాణాపాయం ఉందని నమ్మడానికి కారణాలు ఉన్నాయా? లేకపోతే అంత ఫోర్స్ ఎందుకు వాడాల్సొచ్చింది? అంతకంటే తక్కువ బలంతో ఆ దాడిని ఆపలేరా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ వాదన వీగిపోయి శిక్షపడే రిస్క్ చాలా ఎక్కువ. మళ్ళీ మనం మొదలుపెట్టిన ఆ పల్లెటూరి కథ దగ్గరకే వద్దాం. ఎందుకంటే అసలైన నీతి సింపుల్గా అక్కడే ఉంది. సురేష్ ఇప్పుడు చట్టం యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్తున్నాడు. రామయ్య, నా ప్రాణానికి ప్రమాదం లేదు కాబట్టి వాడి ప్రాణం తీసే హక్కు నాకు లేదు. అప్పుడు రామయ్య అడుగుతున్నాడు, మరైతే ఏం చెయ్యాలి? మనందరి మదిలో మెదిలే సహజమైన ప్రశ్న ఇది. దానికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆపేంతవరకు చెయ్యి, అంతే. ఆ దాడిని నిలువరించడానికి ఎంత అవసరమో అంతే చెయ్యాలి. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకూడదు. ఇదే బిఎన్ఎస్ సెక్షన్ 39 యొక్క ఆత్మ. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ రక్షణకు, ప్రతీకారానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను అర్థం చేసుకున్నాక వ్యక్తిగత భద్రత గురించి, స్వీయ నియంత్రణ గురించి మన ఆలోచనా విధానం ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించాలి.